దేవరా జాతర ప్రారంభమైంది. గత 2 వారాలుగా పెంచిన హైప్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంది అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మిడ్ నైట్ షోలు, యూఎస్ ప్రీమియర్ షోలకు సంబంధించిన టాక్ వచ్చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా అభిమానులు సినిమా ఫలితం గురించి, సినిమాలోని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇప్పటి వరకు తమ టికెట్స్ బుక్ చేసుకోని వారు సైతం బుకింగ్స్కి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ దేవర సినిమాను ఆదిత్య థియేటర్లో విడుదల చేసిన నేపథ్యంలో మొదటి రోజు వసూళ్లు రికార్డ్ బ్రేక్ చేయడం కన్ఫామ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్లు అన్నింటా నేడు దేవరా తప్ప మరి ఏ సినిమా ఆడే పరిస్థితి లేదు. హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో నేడు దేవరాకి ఏకంగా 42 షోలు వేయబోతున్నారు. ఇప్పటి వరకు ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒకరోజు ఒక్క సినిమాకి ఇన్ని షోలు పడిందే లేదు. ఈ అరుదైన రికార్డును దేవరా సొంతం చేసుకుంది. ఈ ఆల్ టైమ్ రికార్డుతో పాటు ప్రసాద్ మల్టీప్లెక్స్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సైతం నమోదు అవ్వబోతున్నాయి. కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్లో అనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ల్లోనూ దేవరా జోరు కనిపిస్తోంది. ఒకే ఒక్క రోజు మల్టీప్లెక్స్లో 42 షోలు అంటే మామూలు విషయం కాదు. దాదాపు అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉందట. ప్రసాద్ మల్టీప్లెక్స్లో మొదటి రోజు పడబోతున్న మొత్తం 42 షోల్లో నిన్నటి వరకు 35 షోలకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా హౌస్ ఫుల్ అయ్యిందట. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆ బ్యాలెన్స్ టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయి ఉంటాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లోనూ సినిమాకు ఇదే స్థాయిలో షోలు పడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ప్రసాద్లో ఒక్క సినిమాకు గతంలో వచ్చిన అత్యధిక వసూళ్లను దేవరా బ్రేక్ చేయడం చాలా చిన్న విషయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రసాద్లో దేవరా జోరు మామూలుగా లేదు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించడంతో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. కొరటాల శివ గత చిత్రం ఫలితం కారణంగా కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ సినిమాను రూపొందించారు. ఎన్టీఆర్ను ఫ్యాన్స్ ఎలా చూస్తే పిచ్చెక్కిపోతారో అలా ఈ సినిమాలో చూపించారు. ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరూ దేవరా సినిమాను ఎంజాయ్ చేయడం ఖాయం అంటూ మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. అన్నట్టుగానే దేవరాకి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అనిరుద్ సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.